అందరికీ నమస్తే. వేసవి కాలంలో చాలా ప్రాంతాల్లో గంగ జాతర జరుపుకుంటారు. అలాగే ఆ గంగమ్మ తల్లిని చూసేకి వెళ్ళినప్పుడు మనకు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అలాగే నిమ్మపండు ఇస్తారు. వాటిని మనము ఇంటికి తీసుకువచ్చి ఏం చేయాలి అనేదే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక గంగమ్మని చూసేకి వెళ్ళినప్పుడు పసుపు, కుంకుమ ఎలాగో ఇస్తారు కాబట్టి ఆ పసుపు, కుంకుమని మనము అక్కడే పెట్టుకుంటాం. గాజులైతే ఇంటికి వచ్చి వేసుకోవచ్చు. లేకుంటే అక్కడే కూడా వేసుకోవచ్చనమాట. ఇక పూలమాలైతే మనము ఇంటి సింహద్వారానికి గానీ, లేకుంటే పూజ గదికి గానీ మనము ఆ మాలని వేయొచ్చనమాట. ఇలా వేశాక మూడవ రోజు గానీ, ఐదవ రోజు గానీ మాల తీసివేసి పారే నీటిలో వదలాలి. ముఖ్యంగా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలనమాట. ఇక నిమ్మపండైతే మనము జ్యూసు చేసుకోవచ్చు. లేదంటే అమ్మవారి స్వరూపంగా భావించి పూజ గదిలో ఉంచుకోవచ్చు.